సంక్రాంతి అంటేనే పిండి వంటల హడావడి. పిండి వంట లేనిదే సంక్రాంతి ఉండదు. కుటుంబం అంతా ఒకే చోట చేరి అరిసెలు, జంతికలు, సున్నుండలు, బొబ్బట్లు ఇలా రకరకాల పిండి వంటలు చేసుకొని సంక్రాంతి జరుపుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పిండి వంటలు చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దీంతో పిండి వంటలు తయారు చేసే నిర్వాహకులు మంచి గిరాకీ ఉందని అంటున్నారు. మా ఫాదర్ దగ్గర నుంచి వ్యాపారం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ వ్యాపారం. మేము దీన్ని ఒక వ్యాపారంలాగా కాకుండా సేవా కార్యక్రమంగానే మేము చేస్తున్నాం దీన్ని. ఎందుకంటే అధికమైన లాభాలు ఏం పెట్టుకోకుండా మాకు తయారైన రేట్లలోనే మేము సాధ్యమైనంత వరకు ఇవ్వటం చూస్తున్నాం. దాన్ని ఒక సేవా కార్యక్రమంగా మేము చేస్తున్నాం. పొంగడాలు, అరిసెలు, బూరెలు, సున్నుండలు ముఖ్యంగా బాగా మన దగ్గర ఫేమస్. పొంగడాలు కూడా బాగా ఉంటాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మంచి ఆర్డర్స్ పెరిగాయని విశాఖపట్నంలోని 1 టౌన్ ప్రాంతంలో గల వనిత స్వీట్ స్టాల్ నిర్వాహకులు సురేష్ అంటున్నారు. 10 రోజుల ముందు నుండే నగరవాసులు ఆర్డర్స్ తగ్గట్లు పిండి వంటలు చేస్తున్నామని తెలుపుతున్నారు. అధిక లాభాలు ఆశించకుండా పిండి వంటలు ఇవ్వడంతో మంచి గిరాకీ ఉందని అంటున్నారు. గృహప్రవేశాలకు కానీ, తర్వాత పూజా కార్యక్రమాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, సార్లు కానీ అన్నీ మనం 30 ఏళ్ళ నుంచి మనం కస్టమర్లు ఉన్నారు మనకు. సంక్రాంతి సీజన్ మొత్తం ఆంధ్ర పిండి వంటలన్నీ బాగా డిమాండ్ ఎక్కువ. జంతికలు, కజ్జికాయలు, పూతరేకులు, పొంగడాలు, అరిసెలు, సున్నుండలు ఇవన్నీ బాగా మనకు అవుతాయి. పెరిగిందండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు వాళ్ళకి చేయటం అన్న విధానం కూడా రాదు. ఆ టైంకి అందుట్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే బయట తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాళ్ళే తయారు చేస్తారు. మన దగ్గరుండి మన పర్యవేక్షణలో వాళ్ళ ఐటమ్లు అన్నీ తయారు చేస్తూ ఉంటారు.